హలో అండి. లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు మేము చాలా సార్లు చేస్తూ ఉంటాం. యాస్ ఎ హిమటాలజిస్ట్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళం. ఇది ఎందుకు చేయాల్సొస్తుందంటే, చాలా రకాల రక్త సమస్యల్లో లివర్ ఫంక్షన్ అబ్నార్మాలిటీస్ వస్తుంటాయన్నమాట. వీటి ఫంక్షన్‌లో డిఫరెన్స్ వచ్చి, ఆ పారామీటర్స్‌లో తేడా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీమోలైటిక్ ఎనీమియాస్, అది హెరిడిటరీ, అంటే పుట్టుకతో వచ్చే హీమోలైటిక్ ఎనీమియాస్ అంటే థాలసీమియాస్ కానీ, సికిల్ సెల్ ఎనీమియా కానీ, ఇలాంటి వ్యాధుల్లో కానీ, లేదంటే మధ్యలో వచ్చే హీమోలైటిక్ ఎనీమియాస్ని ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియాస్ అంటారు. ఇలాంటి వాటిల్లో కానీ బిలిరూబిన్ అనేది పెరుగుతుంది అనమాట. దట్ టు ఇండైరెక్ట్ బిలిరూబిన్ బాగా పెరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ వాల్యూ అనమాట. రొటీన్గా మనం ఎనీమియా వర్కప్ చేసేటప్పుడు, అంటే రక్తం ఎందుకు తగ్గింది అనేది తెలుసుకునే క్రమంలో రొటీన్ సిబిసితో పాటు ఎల్ఎఫ్టీ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే, హీమోలైటిక్ ఎనీమియా ఉందా అనేది విషయం తెలుస్తుంది, పుట్టుకతో ఉందా, మధ్యలో వచ్చిందా అనే అవకాశం కూడా కొంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది కాకుండా ఎల్ఎఫ్టీలో ఒక్కోసారి మనం ప్రోటీన్స్ చూస్తాం. అది టోటల్ ప్రోటీన్ ఎంత ఉంది, ఆల్బుమిన్ ఎంత ఉంది, గ్లోబులిన్ ఎంత ఉంది, ఈ వాల్యూస్ బట్టి పేషెంట్కి వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్తో బాధపడుతున్నారా, లేదంటే మల్టిపుల్ మైలోమా లాంటి బ్లడ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి కూడా ఎల్ఎఫ్టీలో మనకు అర్థమవుతాయి అన్నమాట. ఒకసారి పారాక్సిజమల్ నాక్టల్ హిమోగ్లోబిన్యూరియా పిఎన్హెచ్ అనేది కూడా మనకి డౌట్ అనేది ఈ ఎల్ఎఫ్టీ ద్వారా మనకు వస్తూ ఉంటుంది. సో ఈ ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది మాకు సంబంధించి హిమటాలజీలో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డీల్ చేసేటప్పుడు చాలాసార్లు చూస్తుంటాం. ఇవే కాకుండా ప్లేట్లెట్ ఫంక్షన్ డిఫెక్ట్స్, అంటే ప్లేట్లెట్ల తాలూకా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు, థ్రాంబోసైటోపినియా అనే ప్రాబ్లమ్స్లో టీటీపీ అని కొన్ని రకాల సీరియస్ మహాని మైక్రో యాంజియోపతిక్ హీమోలైటిక్ ఎనీమియాస్ ఉంటాయి. వీటిల్లో కూడా ఒక్కోసారి ఎల్ఎఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్గా మాకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట.